నమస్కారం. ఒక మాయగాడు గ్రామస్తుల్ని మోసం చేస్తున్నాడు. కానీ తెనాలి అతన్ని ఎలా పట్టుకున్నాడో తెలుసా? ఒకప్పుడు తెనాలి రామకృష్ణ తన తెలివి మరియు వ్యంగ్యంతో ప్రసిద్ధి పొందాడు. ఒకరోజు అతను గ్రామం గుండగా ప్రయాణిస్తుండగా అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. గ్రామం మధ్యలో ఒక మాయగాడు నిలబడి తన మాయాజాలంతో ప్రజలను ఆశ్చర్యపరుస్తూ వాళ్ళని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నాడు. అమాయకమైన గ్రామస్తులు అతని మాటలు నమ్మి తమ కష్టార్జిత డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇది చూసిన తెనాలి వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది మాయాజాలం కాదు, మోసం అని. తెనాలి ముందుకు వెళ్లి మాయగాడితో అన్నాడు, నీ మాయజాలం నిజంగా గొప్పదట. అయితే ఒక చిన్న పరీక్ష చేస్తావా? మాయగాడు గర్వంగా నవ్వి, ఏదైనా చేస్తాను అని అన్నాడు. అప్పుడు తెనాలి ఒక పాత్రలో నీళ్లు తీసుకొచ్చి చెప్పాడు, నువ్వు నిజమైన మాయగాడివైతే ఈ నీటిని బంగారంగా మార్చు. అంతే, మాయగాడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతను ఎన్నో మాటలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు తెనాలి గ్రామస్తుల వైపు తిరిగి నవ్వుతూ అన్నాడు, చూసారా, నిజమైన శక్తి ఉన్నవాడు పరీక్షకు భయపడ్డు, మోసగాడే భయపడతాడు. అప్పుడు గ్రామస్తులకు నిజం అర్థమైంది. మాయగాడు సిగ్గుతో తల వంచాడు. తెనాలి చిరునవ్వుతో చెప్పాడు, మాయాజాలం కన్నా తెలివి గొప్పది, నిజం ఎప్పుడూ మోసాన్ని జయిస్తుంది అని. ఇది ఈ కథ మనకు చెప్పే పాఠం. మోసాన్ని గుర్తించే తెలివి ఉంటే ఎవరూ మనల్ని మోసం చేయలేరు. ఇలాంటి మరిన్ని తెనాలి రామకృష్ణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.